హలో ఎవ్రీవన్. మష్రూమ్ కర్రీ వండుకుందాం రండి. నేను దీనికోసం 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నా. మష్రూమ్ శుభ్రంగా కడుక్కోండి. దానిపైన చెత్త ఎక్కువగా ఉంటుంది. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను 2 ఆనియన్స్‌ని తీసుకున్నా. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేశాక ఉల్లిపాయలు వేసేయండి. కొంచెం సాల్ట్ వేసి కొంతసేపు మూత పెట్టి మగ్గాక నేను పక్కన 3 టమాటాలు, కొంచెం జీడిపప్పు పేస్ట్ కొట్టుకొని ఉంచుకున్నా. ఆనియన్స్ బాగా వేగాక ఈ పేస్ట్‌ని అందులో వేసేయండి. కొంచెం బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి వదిలేయండి అలానే. ఆయిల్ పైకి తేలగానే మష్రూమ్స్‌ని అందులో వేసేయండి. ఒకసారి నీట్‌గా కలుపుకున్నాక సాల్ట్, కారం, మసాలా అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేయండి. దాని తర్వాత అది బాగా మగ్గుద్ది. అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మనకేమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. అంతే, మష్రూమ్ కూర రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.